హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎగ్జామ్స్ ఏ టు జెడ్. ఈరోజు మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న బారు వడ్డీకి సంబంధించిన క్వశ్చన్లను చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 8.5% పర్ యానం అంటే సంవత్సరానికి 8/1/2 అంటే 8.5% సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్తో 4,800 అసలు 2 సంవత్సరాల 3 నెలల్లో ఎంత వడ్డీ పొందుతుంది? సో ఇక్కడ మనకి ఇచ్చినవి వడ్డీ రేటు 8/1/2 అంటే 17/2%. 2 సంవత్సరాల 3 నెలలు అంటే 3 నెలలు అని అంటే సంవత్సరంలో 1/4 వంతు. 2 1/4 అంటే 9/4. ఇది కాలం. అసలు ఇచ్చాడు 4,800. సో మనం కనుక్కునేది ఏంటి? వడ్డీ. సో మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR/100. 4800/100 ఎనీవే ఈ 2 zeros కట్ అవుతాయి. 17/2 9/4 ఇంటూ 1/100 ఎందుకంటే PTR/100 కాబట్టి 2 zeros క్యాన్సిల్ చేయండి. 8 ఒకట్లు 8 6లు 17 ఇంటూ 54 ఈ 4 28 చూసి మీరు యూనిట్ డిజిట్ చెప్పొచ్చు. సో చివరగా వచ్చే అంకె 8 కాబట్టి 915 అని చెప్పొచ్చు. లేదా 15 4 20 68 17 5 80 5 ప్లస్ 6 91 918. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూద్దాం. 6.1/4% రేటు ఎస్ఐతో 16,800 ఇక్కడ 6 బై మిస్టేక్ గా ఇచ్చాడు. 16,800 అసలు 9 నెలల్లో ఎంత వడ్డీ రాబడుతుంది? సో ఇక్కడ కూడా మీరు వడ్డీయే కనుక్కోవాలి. ఇచ్చిన అసలు ఎంత? 16,800. 25/4 వడ్డీ రేటు. సో PTR/100 చేయాలి. 9 నెలలు అంటే 3/4 సంవత్సరాలు 100/100 అవుతుంది. సో ఇది మనకు వచ్చిన బారు వడ్డీ. 100 క్యాన్సిల్ చేయండి. 4 1s 4 42s 2 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు. 21 is equals to 63 into 25. 75 25 3s 150 plus 7 157/2. చూడండి 1600ని మనం సగం చేసినట్లయితే మనకి 800 వస్తుంది. సో బట్ 1575ని మనం సగం చేస్తే 700 సంథింగ్ రావాలి. సో ఇక్కడ ఆన్సర్ 812 860 887 కాదు. మనం సింపుల్ గా చెప్పొచ్చు 787.5 అప్రాక్సిమేట్ గా కూడా చెప్పొచ్చు. దీన్ని కట్ చేసినా కూడా మనకు అంతే వస్తుంది. 787 రూపాయల 50 పైసలు. మూడవ క్వశ్చన్. మార్చి 9 2009 నుంచి మే 21 2003 వరకు 7.5% రేటుతో 1,820 అసలుపై వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ 2019 ఇక్కడ కూడా 2009 ఇక్కడ కూడా 2003 కాదు 2009. సో ఎప్పుడు కానీ మీకు డేట్లు ఇచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. 365 రోజులు అని అంటే 365కు మనం కారణాంకాలు తీసుకుంటే 73 into 5. సో వీటికి ఇలా కారణాంకాలుగా తీసుకోవచ్చు. 73ని మళ్ళీ మనం ఫర్దర్ గా స్ప్లిట్ చేయలేం కాబట్టి వస్తే 5 రోజులు రావాలి లేదా 73 రోజులు రావాలి. సో మోస్ట్లీ 73 రోజులు వచ్చేటట్టే మనకు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. మార్చి 9 అని అంటే ఈ నెలలో ఇంకా మనకు
మీరు మార్చి 9ని మీరు ఇంక్లూడ్ చేస్తే మే 21ని తీసుకోవాల్సిన అవసరం లేదు. 21ని తీసుకుంటే 9 తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, నేను 21ని తీసుకుంటాను. 9ని తీసుకోను. సో, మార్చి నెలలో 31 రోజులు ఉంటాయి. దానిలో 9 తీసేస్తే 22 రోజులు. ఇది మార్చి నెలలో. ఏప్రిల్‌లో 30 రోజులు. మేలో 21 రోజులు. కాలిక్యులేట్ చేస్తే 73 రోజులు. అంటే మనకు ఇచ్చిన కాలం ఏంటి? 73/365 అంటే ఒక సంవత్సరంలో 5వ వంతు. సో, ఇప్పుడు మనకిచ్చిన అసలు 1820, కాలం 1/5, వడ్డీ రేటు 15/2, 1/100. సో, 0, 0 మీరు క్యాన్సెల్ చేయొచ్చు. 5 ఒకట్లు, 5 మూడులు, 2 ఒకట్లు, 91. 273/10 అంటే ₹27.30. అదేవిధంగా నాలుగోది 4% ఎస్ఐ రేటుతో ఒకడు ₹5,000 అప్పు తీసుకొని వెంటనే ఆ డబ్బును 1/4% ఎస్ఐతో ఇంకొకటికి అప్పుగా ఇచ్చాడు. ఈ మొత్తం వ్యవహారంలో అతనికి వచ్చిన లాభము వాడు 4% తీసుకున్నాడు. 1/4%కి ఇంకొకటికి అప్పుగా ఇచ్చాడు. ఇక్కడ యాక్చువల్లీ ఇదే క్వెషన్ మీరు ఇలాగే ఇస్తే దీని ఆన్సర్ మనం చెప్పలేము. ఎందుకనంటే ఇక్కడ మనకు ఒక సంవత్సరానికి అని ఇవ్వలేదు. సంవత్సరాలు అంటే టైం ఇవ్వలేదు. సో, యాక్చువల్‌గా ఈ క్వెషన్‌లో వచ్చేసి మనకు కాలాన్ని డెఫినిట్‌గా ఇయ్యాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఇందులో కాలాన్ని ఇవ్వలేదు కాబట్టి కాలము యాక్చువల్లీ ఒక సంవత్సరము అని ఈ క్వెషన్‌లో ఇవ్వాలి. అది మిస్ అవుతుంది. సో, నేను ఒక సంవత్సరానికి గనక తీసుకున్నట్లయితే వాడికి వచ్చిన లాభం ఏమవుతుందంటే 6/1/4లో నుండి 4% తీసేద్దాం. 6లో నుంచి 4 తీసేస్తే 2/1/4% రావాలి. 2/1/4% అనంటే 9/4%. సో, దేంట్లో 9/4%? 9/400 ఇంటూ ఈ ₹5,000. 2 సున్నాలు, 2 సున్నాలు క్యాన్సెల్. 225. 225/2 ఫలితంగా మనకొచ్చేది ₹112.5. ఇది ఒక సంవత్సరానికి మాత్రమే. ఒకవేళ సమయం 2 సంవత్సరాలు ఇచ్చుంటే మనకెంతొచ్చేది? ఇంటూ 2 చేస్తాం. అప్పుడు ₹225 వచ్చేది. సో, 3 సంవత్సరాలంటే ఇంటూ 3 అలా చేస్తూ పోతాం. ఐదవ క్వెషన్ 4.5% సంవత్సరానికి ఎస్ఐతో అంటే బారు వడ్డీకి ₹450 అసలుపై ₹81 వడ్డీగా పొందడానికి పట్టే కాలం ఎంత అని అడుగుతున్నాడు. సో, వడ్డీగా వచ్చేది ₹81. వడ్డీ ఈజ్ ఈక్వల్స్ టు అసలు TR/100. సో, T ఎలాగో మనకు పట్టే కాలం అన్నాడు. T/100 ఇంటూ R 4.5. ఇక్కడ చూడండి ఈ 0ని కట్ చేస్తే ఈ పాయింట్ కట్ అయిపోతుంది. సో, 45 మిగిలింది. ఇవి 2 మనం ఏ టేబుల్‌లో క్యాన్సెల్ చేయొచ్చు? 9 ఎక్కంలో క్యాన్సెల్ చేయొచ్చు. 9 ఐదుల, 9 తొమ్ముల. అగైన్ మళ్ళీ 9 ఐదులు, 9 తొమ్ములు. సో, T ఈజ్ ఈక్వల్స్ టు 100/25 అంటే 4 సంవత్సరాలు. సో, ఎంత కాలం పడుతుంది మనకు? 4 సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా ఆరోది కొంత సరళ వడ్డీ రేటుతో బారు వడ్డీ అన్నా, సరళ వడ్డీ అన్నా ఒకటే. సరళ వడ్డీ రేటుతో ₹12,500 అసలు 4 ఏళ్లలో 15,500 మొత్తంగా అయ్యింది. అయిన వడ్డీ రేట్ ఎంత? మనం తీసుకుంది ఎంత? 12,500. మనకొచ్చింది ఎంత? 15,500. అంటే మనకొచ్చిన వడ్డీ ₹3,000. 4 ఏళ్లలో ₹3,000 వచ్చింది. మీరు ఆ 3,000 దేనిపైన వచ్చింది? 12,500 వచ్చింది. మనం 1% వేసుకున్నా కూడా 125 1% వేసుకుంటే ఒకవేళ మనం వడ్డీ 1% అనుకుంటే ₹125 రావాలి. 4 సంవత్సరాల కంటే ₹500 రావాలి. సో, ₹500 1% వేసుకుంటే బట్ మనకొచ్చింది ఎంత? ₹3,000. దేర్‌ఫోర్ ఏమని చెప్పొచ్చు? 500 ఇంటూ 6 3,000 కాబట్టి 1 ఇంటూ 6
6% అని చెప్పొచ్చు. దీన్ని నేను ఫార్ములా వేసుకొని కూడా చేయొచ్చు. ఫార్ములా వేసుకుంటే ఏమవుతుంది? వచ్చిన వడ్డీ 3000 దేనిపైన 12,500 పైన 4 సంవత్సరాల్లో రేట్ ఆర్ బై 100. 2 zeros క్యాన్సిల్ చేయండి. 500 ఒకట్లు 500 ఆర్లు. సో ఈ విధంగా అయినా రెండు ఒకటే. ఏడవది రూపాయలు 1600 అసలు 2 సంవత్సరాల 4 నెలల్లో వచ్చే బారు వడ్డీ 252 ఇస్తే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? సో ఇక్కడ 252కు మనం 7 ఇంటూ 36 లేదా 252 ఒక స్పెషల్ నెంబర్. దీని కారణాంకాలు గుర్తుపెట్టుకోండి. ఇది 256కు దగ్గరగా ఉంది కాబట్టి నేను దీన్ని 256 మైనస్ 4 ఇది ఒక వర్గ సంఖ్య కాబట్టి 16 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. సో దీని కారణాంకాలు 14 ఇంటూ 18. అలాగే దీన్ని మనం 7 ఇంటూ 36 అని కూడా చెప్పొచ్చు. సో 252ను ఈ రెండు విధాలుగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సమ్ ఇంకా ఈజీగా అవుతుంది. రూపాయలు 1600 అసలు 2 సంవత్సరాల 4 నెలల్లో. 4 నెలలు అంటే 1/3. 2 1/3 అనండి. ఇచ్చిన కాలం 7/3 అవుతుంది. మనకు రావాల్సిన వడ్డీ ఎంత? 252. వడ్డీ ఈజ్ ఈక్వల్స్ టు అసలు ఇంటూ కాలం 7/3 వడ్డీ రేటు R/100. 2 0 క్యాన్సిల్ చేయండి. 7 1 7 36 4 4 4 9. Therefore R is equals to 27/4. ఓకే, 4 6 24 మిగిలింది 3. సో 3/4%. 6 3/4% అంటే 6.75%. ఇదే విధంగా ఎనిమిదవది రీనా 12,000 అసలు ఎన్ని సంవత్సరాల కాలం ఉందో అంతే సంఖ్య వడ్డీ రేటుగా ఎస్ఐతో అప్పు తీసుకుంది. అంటే అప్పు ఇచ్చిన కాలము మరియు వడ్డీ సంఖ్యాత్మకంగా సమానమని చెప్తున్నాడు. అంటే ఎంతైతే కాలం ఉందో అంతే వడ్డీకి మనం ఇచ్చాం. సపోజ్ 5 సంవత్సరాలు ఇస్తే 5%, 6 సంవత్సరాలు ఇస్తే 6%. అంటే ఇచ్చిన సంవత్సరాల సంఖ్య మరియు వడ్డీ రేటు సంఖ్యాత్మకంగా సమానం అంటున్నాడు అప్పు తీసుకున్నది. సో అప్పు గడువు చివర 422 వడ్డీ చెల్లించింది. వడ్డీ రేటు ఇది 422 కాదు, 432. అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. సో మనకు వచ్చిన వడ్డీ 432. కాలము మరియు రేటును మనం రెండింటిని ఎక్స్ అనుకుంటే తీసుకున్న అసలు 1200 PTR ఇది ఎక్స్, ఇది కూడా ఎక్స్ బై 100. 2 zeros క్యాన్సిల్ చేయండి. 12 ఒకట్లు 12 36. ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 36 అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 6 సంవత్సరాలు. సో ఇవి రెండు సంఖ్యాత్మకంగా సమానం. సింపుల్ ఇంట్రెస్ట్ తో కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. 3 సంవత్సరాల చివరన ఆ కాలానికి వడ్డీగానే రూపాయలు 5,400 చెల్లించాడు. అతను తీసుకున్న అసలు ఎంత? సో చూడండి 12% ఎస్ఐతో కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. 3 సంవత్సరాల చివర ఆ కాలానికి వడ్డీగానే 5,400 రూపాయలు చెల్లించాడు. అతను తీసుకున్న అసలు అని అడుగుతున్నాడు. 12% 3 సంవత్సరాలు అంటే చూడగానే మనం చెప్పొచ్చు 36 సంవత్సరాలు. 36%. 36% అనేది 5,400 రూపాయలు. సో మీరు 18 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 18 2 18 300 అంటే 1% 150 రూపాయలు. అసలు 100% అవుతుంది 15,000 రూపాయలు. నెక్స్ట్ 10వది 5% per annum ఎస్ఐ రేటుతో 2 సంవత్సరాలలో రూపాయలు 132 మొత్తం కావడానికి ఎంత ప్రస్తుత అసలు ఉండాలి? 5% 2 సంవత్సరాలు అంటే వడ్డీ ఏమవుతుంది? 10% అవుతుంది.
అమౌంట్ అంటే మొత్తం ఏమవుతుంది? మనం ఇచ్చింది 100%, వచ్చిన వడ్డీ 10%. కాబట్టి మొత్తం అనేది 110% అవుతుంది. సో, అదే 110% అనేది రూ. 132 అయితే 100% ఎన్ని రూపాయలవుతుంది అని అడుగుతున్నాడు. దీన్ని 11 టేబుల్‌లో క్యాన్సెల్ చేయండి. 11 పదుల 11 12. సో, 10% 12 అయితే 100% రూ. 120 అవుతుంది. సో, ఆన్సర్ వచ్చేసి 120. 11వది కొంత సొమ్ము 9% పర్ యానం రేటుతో 5 సంవత్సరాలలో 4016.25 బారు వడ్డీ రాబట్టింది. అసలు సొమ్ము ఎంత? సో, 9% రేటుతో 5 సంవత్సరాలలో అంటే 45%. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 4016.25ని ఎప్పుడు గాని 1/4గా రాసుకోండి. సో, ఇక్కడ ఏమవుతుంది? దీన్ని కాలిక్యులేట్ చేస్తే ఇంటూ చేస్తే 4016 ఇంటూ 4 16,064 ప్లస్ 1 16,065/4. దీన్ని డైరెక్ట్ 45 టేబుల్‌లో క్యాన్సెల్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ఫస్ట్ 9 టేబుల్‌లో క్యాన్సెల్ చేయండి. 9 5లు లేకపోతే 5 టేబుల్‌లో క్యాన్సెల్ చేయండి. ఈజీగా ఉంటుంది. 5 3లు 2 13. ఇప్పుడు 9 టేబుల్‌లో క్యాన్సెల్ చేయండి. 9 3లు 27 9 5లు 45 మిగిలింది 6 అంటే 9 7. సో, 1% అనేది మనకు 357/4 అవుతుంది. 100% వచ్చేసి 35,700/4 క్యాన్సెల్ చేస్తే 8 9. సో, మిగిలింది ఎంత? 25. 8,925 రూపాయలవుతుంది. 12వది ఎక్స్ సంవత్సరాల్లో X% పర్ యానం రేటుతో రూపాయలు ఎస్ఐ కావడానికి ఎంత అసలు ఉండాలి? అసలు ఎంత అని అడుగుతున్నాడు. వడ్డీ ఇచ్చాడు X. అసలు అంటే P. టైమ్ ఇచ్చాడు X. రేట్ కూడా X ఇచ్చాడు. బై 100. X క్యాన్సెల్ అవుతే P ఈజ్ ఈక్వల్స్ టు 100/X అవుతుంది. సింపుల్‌గా మనకొచ్చిన బారు వడ్డీ ఈజ్ ఈక్వల్స్ టు PTR/100 వేయండి వచ్చేస్తుంది. 13వ క్వెషన్. 3 సంవత్సరాల్లో కొంత రేటు ఎస్ఐతో 800 అసలు రూపాయలు 956 మొత్తం అవుతుంది. వడ్డీ రేటు 4% పెంచితే 3 సంవత్సరాలలో 800 అసలు ఎంత మొత్తం అవుతుంది అని అడుగుతున్నాడు. సో, మీరు ఎంత వడ్డీ పెంచుతున్నారు? 4% పెంచుతున్నారు. 3 సంవత్సరాలు ఈ 4%ని పెంచుతున్నారు. 4% 3 సంవత్సరాలు అంటే మనకు అదనంగా 12% వడ్డీ రావాల్సుంటుంది. 12% దేనిపైన? 12% 800 పైన. సో, 12 ఇంటూ 8 96 అదనంగా రావాలి. సో, మనకొచ్చిన వడ్డీ 956. 96 అదనంగా అంటే 956కి ఒక 100 యాడ్ చేయండి. 1056. దానిలో నుండి 4 తీసేయండి. 1052 రూపాయలు. చూసి చెప్పేయొచ్చు ఇది కూడా. అదేవిధంగా 14వది కొంత అసలు 7 సంవత్సరాలలో 1750 ఎస్ఐ రాబట్టుతుంది. అంటే మనకొచ్చిన బారు వడ్డీ 1750 రూపాయలు 7 సంవత్సరాల్లో. వడ్డీ రేటు 2% ఎక్కువైతే ఎంత ఎక్కువ వడ్డీ రాబట్టేది? 7 సంవత్సరాల్లో 1750. ఒకవేళ 2% వడ్డీ ఎక్కువ గాకుండా ఇంకొక 2 సంవత్సరాలు ఆగితే ఎంత వస్తుంది అని అడిగితే మనం చెప్పొచ్చు. కానీ 2% ఎక్కువైతే అనంటే, ఈ 2% మనం దేనిపై కనుక్కోవాల్సుంటుంది? అసలుపై కనుక్కోవాల్సుంటుంది. ఈ క్వెషన్‌లో మనకు అసలనేది ఇవ్వలేదు. సో, అసలనేది ఇవ్వలేదు కాబట్టి, మనం ఎంత అదనంగా వడ్డీ ఎంత వడ్డీ వస్తుందో మనం చెప్పలేము. ఇచ్చిన దత్తాంశం ప్రకారం అయితే మనం చెప్పలేము. 15వది ₹800 అసలుపై 4 + 1/2 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాలలో 800 అసలు ఎంత మొత్తం అవుతుంది? 4 + 1/2 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాలలో 800 అసలు ఎంత మొత్తం అవుతుంది అని అడుగుతున్నాడు.
0.5 ఆర్ 4.5% పర్ యానం రేటుతో 3 సంవత్సరాల్లో పొందే ఎస్ఐ 8% రేటుతో 150పై అసలు ఎన్ని సంవత్సరాల్లో పొందుతుంది? సో 800 అసలుపై 4.5% రేటుతో 3 సంవత్సరాల్లో పొందే ఇంట్రెస్ట్ వడ్డీ ఏదైతే ఉందో, సో 8% రేటుతో 150 అసలుతో ఎన్ని సంవత్సరాల్లో పొందుతుంది? సో ఇక్కడ మనకేంటి వడ్డీ సేమ్ అంటున్నాం. సో వడ్డీ సేమ్ అయినప్పుడు పీటీఆర్ ఇస్ ఈక్వల్స్ టు పీటీఆర్ ఈక్వల్ చేయాలి. సో P1 T1 R1 ఇస్ ఈక్వల్స్ టు P2 T2 R2 చేయాలి. మొదటగా 800 టైం 3 సంవత్సరాలు, వడ్డీ రేటు 9/2, 4.5 అంటే 9/2. సో ఇక్కడ 150 ఎన్ని సంవత్సరాలు తెలియదు కాబట్టి T2, వడ్డీ రేటు 8. 8 మీరు కట్ చేయొచ్చు 100, 2 1లు 2 50లు. సో ఈ 50 ఇంటూ 3 150, 150 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది ఏంటి 9 సంవత్సరాల్లో మీకు అదే వడ్డీ రావచ్చు. 16వది రూపాయలు 64 అసలు 2 సంవత్సరాల్లో ఎస్ఐతో రూపాయలు 83.20 మొత్తంగా అయితే 86 అసలు 4 సంవత్సరాల్లో అదే వడ్డీ రేటుతో ఎంత మొత్తం అవుతుంది? సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, అదే వడ్డీ రేటుతో అంటే వడ్డీ రేటు అనేది సేమ్ ఉంటుంది. సో వడ్డీ రేటు అంటే ఆర్ అనేది స్థిరంగా ఉన్నప్పుడు మనకు వచ్చే ఫార్ములా ఏంటి? I by P1 T1 is equals to I1 by P1 T1 is equals to I2 by P2 T2 అని చెప్పొచ్చు. I1 మొదటగా వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 64 రూపాయలు అసలు అంటే 83.20 అంటే 19.2 రూపాయల వడ్డీ వస్తుంది. దేనిపైన? 64 పైన 2 సంవత్సరాల్లో. ఇక్కడ ఎంత వడ్డీ రావాలి? దేనిపైన? 86 పైన 4 సంవత్సరాల్లో. చూడండి ఈ పాయింట్ తీసేస్తే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 64 1లు, 64 3లు, 2 10లు, 2 2లు. I2 is equals to 86 into 6 by 10. by 10 అలానే ఉంచండి. సో దట్ మనకు సింప్లిఫికేషన్కి ఈజీగా ఉంటుంది. 6 6లు 36, 48 ప్లస్ 3 51.6. సో మనం ఇచ్చింది 86 రూపాయలు అసలు, దీనికి 51.6 యాడ్ చేయండి, 137.6 రూపాయలు వస్తుంది మొత్తం. సో ఇది మనం ఇచ్చిన ప్రిన్సిపల్, మనకు వచ్చిన వడ్డీ. సో మన అమౌంట్ ఏమవుతుంది? 137.6 రూపాయలు. 17వది కొంత అసలుపై 5% పర్ యానం రేటుతో 8 సంవత్సరాల్లో ఎస్ఐ రూపాయలు 840 అయ్యింది. అంతే మొత్తం ఎస్ఐగా 5 సంవత్సరాల తర్వాతనే పొందడానికి వడ్డీ రేటు. అంతే మొత్తం ఎస్ఐగా అంటే వడ్డీ సమానం. వడ్డీ సమానమైనప్పుడు మనం ఏం చెప్పొచ్చు? వడ్డీ రేటు కొంత అసలుపై 840 రూపాయలు అయింది. అంతే మొత్తం ఎస్ఐగా 5 సంవత్సరాల తర్వాతనే పొందడానికి వడ్డీ రేటు ఎంత? సో అసలు కూడా అదే, మొత్తం కూడా అదే. సో మీకు కావాల్సింది ఏంటనంటే R1 T1 is equals to R2 T2. ఇక్కడ 840 అనేది మనకు అనవసరం. మీరు 5% తీసుకున్నప్పుడు 8 సంవత్సరాలు పట్టింది. సో అదే ఎంత శాతం తీసుకుంటే 5 సంవత్సరాలు పడుతుంది? క్యాన్సిల్ చేయండి. సో 8% తీసుకోవాలి. 5 5 క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ అదే అసలు అని ఇవ్వలేదు. సో అంతే అసలు అని క్లియర్ గా మెన్షన్ చేయాలి క్వశ్చన్ లో. కొంత డిపాజిట్ జమ 4.5% పర్ యానంతో 1 సంవత్సరంలో 202.50 వడ్డీ ఇచ్చింది. అంటే 202.5. 5% పర్ యానం రేటుతో 1 సంవత్సరంలో అంతే సొమ్ముపై అదనంగా వచ్చే ఎస్ఐ. సో అదనంగా ఎంత ఎక్కువ వస్తుంది అని అడుగుతున్నాడు. 4.5% అనేది ఎంత వస్తుంది? 202.5. సో 202.5
మనం ఏం తీసుకోవచ్చు 200 2.5 405/2 5% అంటే మనకు అదనంగా వచ్చేది ఎంత 0.5. దీన్ని 9 టేబుల్‌లో క్యాన్సిల్ చేయండి. 9 0.5 దీన్ని 9 టేబుల్‌లో క్యాన్సిల్ చేస్తే డైరెక్ట్‌గా మనకేమొస్తుంది 9 4 9 5. సో 0.5% వచ్చేసి 45/2 అంటే 22.5 అదనంగా వస్తుంది. ఇక్కడ క్వెషన్‌లో అదనంగా కాకుండా వచ్చే ఎస్ఐ అని అడిగింటే ఈ 22.5ను దీనికి యాడ్ చేసేవాళ్ళం. అప్పుడు రూ. 225 వచ్చుండేది. 19ది కొంత సొమ్ము పెట్టుబడిపై పెడితే 5% సంవత్సరానికి ఎస్ఐతో 4 ఏండ్లలో రూపాయలు 504 మొత్తంగా పెరిగింది. అదే సొమ్ము 10% ఎస్ఐ రేటుతో 2.5 సంవత్సరాల్లో అయ్యే మొత్తం ఎంత? ఇక్కడ చూడండి. 5% 4 సంవత్సరాలలో అంటే 20% వడ్డీ. ఇచ్చిన అసలు 100 మొత్తం మీద మనకొచ్చేదేంటి? 120% అనేది 504 అంటున్నాం. 10% 2.5 అంటే 25% రావాలి మనకు. సో 25% ఎంత? అయ్యే మొత్తమే అన్నాడు కాబట్టి 125% తీసుకున్నాం. ఓకే. క్రాస్ మల్టిప్లై చేయండి. 504 ఇంటూ 125/120. 5 25లు 5 24లు 24 2 48 మిగిలింది 2 అంటే 1. 25 ఇంటూ 20 500 25 ఇంటూ 21 525 సో దీన్ని ఎట్లా ఇమాజిన్ చేసుకుంటారు 20 + 1 ఇంటూ 25 ఇది మనకు తెలుసు 500 ఇది 25 525 20ది కొంత సొమ్ముపై 6 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు ఒకే రేటుతో అయ్యే ఎస్ఐల నిష్పత్తి. సో ఓకే ఇక్కడ రేటు సేమ్ ఉంది. సో ఇక్కడ మనకు అసలు కూడా సేమ్ ఉండాలి. కొంత సొమ్ముపై అంతే సొమ్ముపై రెండింటికి తీసుకుంటే వచ్చే ఎస్ఐల నిష్పత్తి రేటు సమానమైనప్పుడు I1/I2 సమయాల నిష్పత్తి. ఇవి రెండు అనులోమానుపాతంలోనే ఉంటాయి కాబట్టి మనకు వచ్చే వడ్డీ అనేది రేటు స్థిరంగా ఉన్నప్పుడు అది కాలం పైన ఆధారపడి ఉంటుంది. సో కాలాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి 6:9 అని అంటే 2:3 నిష్పత్తిలో ఉంది కాబట్టి మనకు వచ్చే వడ్డీలు కూడా 2:3 నిష్పత్తిలోనే ఉంటుంది. సో ఈ వీడియోలో మనం మొదటి 20 క్వశ్చన్లు చూసాం. సో దీని తర్వాత వచ్చే వీడియోలో మనం మిగతా 20 క్వశ్చన్లు సో అలా 20 క్వశ్చన్లు ప్రతి వీడియోకి చూసుకుంటూ ఉందాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయగలరు అండ్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Exams A to Z channel. Thank you everyone.